పిల్లలో కానీ పేరు పగ్గది ఎందాలను వారి మరి తల్లేని అనుకుంటది నేను కొడుకుల కనాలి కోటికి విరి వెళ్ళాలి బలగ పెట్టి బాధ నాకు బిడ్డ కావాలనాలి తల్లేని అనుకుంటదమ్మా ఇద్దరు కొడుకులు కన్నాం కొడుకులు పెళ్లిళ్ళు చేసిన పర ఇంత ఉట్టిన బిడ్డలు మన ఇంటికి కోడలుగా వచ్చిళ్ళు ఆ కోడలను మనం బిడ్డ లెక్క చూసుకున్నాం కాలు రెక్కలు ఉడికి ఊరికి దూరమై కాడికి దగ్గర ఈ కన్ను మూతున్నాడు మన ఇద్దరు కోడలు ఆడకొమ్మ పట్టుకొని వాళ్ళ బీర్ల కొడుకులు బిడ్డలన్న మాట నేను వాడికి రావాలి గజరగడ పోతున్న భార్య మాట కాలదన్న వాడు కదీరు వేడికి అతడు అందుకే అన్నారవ్వా ఏ తల్లికైనా కట్టిన బట్ట కావాలి కాళ్ళదే పడ్డ మురికి కావాలి అక్కపిల్ల ఆకలి సెల్లపిల్ల చేతికి రాదు అరవై వారి గాజులు పెడితే పైకో సేటో భ్రమణ సేటో అన్నారు ఎందుకోరకు అంటే కొడుకుల కన్నా తల్లి బాధ బిడ్డల కన్నా తల్లి తెలవదు అన్నారు బిడ్డల కన్నా తల్లి బాధ కొడుకుల కన్నా తల్లి తెలవది కొడుకులు బిడ్డల కన్నా తల్లి బాధ పుట్టు గొడ్డురాలు తెలవది పుట్టు గొడ్డురాలు బాధ కన్న తల్లి తెలవదు అన్నారు అయ్యో భగవంత అందరి వల్ల పుట్టిన కొందరు వాళ్ళు పెరగలేదా నాయన నగరవాడ ఇద్దరు కొడుకులను అడిగి కట్టినవు కొడుకులు లేని బతకరాదు బిడ్డ లేని సావు దావరాదు ఎందుకు అంటే ఆడవిలగలతో నెయ్యవనరు ఆడవిలగలతో కయ్యవనరు ఆడవిలగలతో రాకా పోకలు రాయబారమో అన్నారు అందుకే అన్నారవ్వా అన్నలున్న కాడ చెల్లెల ఉండాలి చెల్లెల అన్నదమ్ములు ఉండాలి కాలజారబద్ద చెయ్యాసర చెయ్యారబద్ద కాలాసర ఆడబిడ్డకైనా అవలేకుండా అయ్యలేకుండా కానీ అన్నదమ్ములు ఉంటే తీరనిపిస్తుంది ఆ బిడ్డకైనా అన్నలున్న చాలు ఆశీర్వాదాలు పెట్టిపోయేకున్న అన్నదమ్ముల పేరున్నదా అనుకుంటది అయ్యో భగవంత రేపు రేపటి కాల కరవదక్కువ భార్య వరదల కాలం చేస్తే ముందుకుండా వాడి నడిచే కొడుకులు ఉన్నారు కానీ వెనక మరల మేడకొమ్మ పట్టుకొని ఏసేడే బిడ్డ లేకపాయనే అవ్వా దేవుడని కొల్లమన్నా అందుకే అనరవల షాడ్ల వాడిని అడిగిద్ద సత్తి కాళ్ళ పోయేదాకా తప్పని తప్పు ఎవరి తరము కాదు అన్నారట నా భరతనా మాట కాలదని కత్తిరిగాడు రాజ్యమైన దండన కాదా అందుకే అనరవల బిడ్డలేని సాగు దావద్దనుకున్న తల్లి సీతలదేవి ఎత్తు అరువుల మీద ముచ్చాల ముడవంగ ముఖమందు పెట్టుకొని ఏడిసి 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 మండువాయి రోగాలకు మందులు కానీ మన రోగానికి మందే లేదన్నారట
మార్చబడతా ఉన్నానమ్మా తల్లులారా. మేడల్ల కాదల్లి మూర్తి వెళ్తామన్నప్పుడు అందుకే అన్నారయ్యా బాబా సత్యవంతులకు దేవుడు దాసుడై ఉంటాడా అడ్డగోలు వాళ్ళకు దయ్యం ఆశపడదు అన్నారు. సత్యవత కన్నీరు ఎండి కొట్టుకు లాగినప్పుడు ముగ్గురు దేవుతులు మూలమైన దంగాలు ఒకనాటి పెద్దలు కవి గాయకుడు వాళ్ళేనమ్మా. మరి సత్యలోకం పరిపాలించేది బ్రహ్మ వైకుంఠం పరిపాలించే దశావతారుడు అంటే విష్ణు నారాయణమూర్తి. ఇద్దరు కొడుకుల సైతుడు నాకు బిడ్డ లేదా అయ్యో భగవంతా నేను అందరూలో పుట్టలేదా కొందరులో పెరగలేదా నేను పూల పూజ చేయలేదా నేను రల్లరబ్బుల పూజ చేసినని ఆ తల్లి మరి మేడల్లా ఏడ్చి ఏడ్చి మూర్చబెట్టమడి ఆ తల్లి పుణ్యపు గారు మరి ఇద్దరు కొడుకుల సైతుడు మళ్ళీ మారు సంతనము లేదని చూస్తే మళ్ళా ఇద్దరు కొడుకుల సైతుడు మరి ఆ కమల పొలములు రాసి ఉన్నాయి. కమల పొలములు అంటే కొడుకు బిడ్డ కలిగినంత ఉన్నది అమ్మంగా బలమోడి కట్టపోతే ఆ తల్లి మరి మేడల్లో ప్రాణం పోతే తల్లి లేని పిల్ల అంటే ఏడిళ్ళ పెళ్లి కూలయ్యా ఏ పిల్లకైనా అవి ఉండాలి అవి ఉన్నాళ్ళే బువ్వ పాలు ఉన్నాళ్ళే పాశం లేని పిల్ల తల మరి తల పూత పెద్దది అందుకే అన్నారమ్మా మగవాడు పాలువాడు కూడా దెబ్బ ఎవరికైనా అర్థమవుతుంది భగవంతుడు కొట్ట దెబ్బ ఎవరికి అర్థం కాదు. తల్లి మూర్ఛ తెలుపుకోక పరమోడి గట్టల్లోనే భగవంతుడు అవతారము కొండ మీద ఉంచినవాడు. అవతారము చూడు మేడల్ల తల్లికి తలాపున లింగముల భవంగ రూపుడై పుట్టినట్టుగా తలాపున దయ్యాన్ని కాదని పొలములు రెండు ఒకటే పొలములు రెండు వేదవట్టినాడు.
అవుతుందేరా లంచపాడుగాను నా ముఖం మీద వాడి ఈ లంచం నా పక్కల ఉన్నారయ్యో ఇద్దరు అగాధి వాళ్ళు ఎలారా నా పక్కల ఉన్నారేమో ఇద్దరు అగాధి వాళ్ళు ఆడదాని అంగిత దొరికి ఇరగబడతారు అంజలి పాడదా నన్ను అక్క గిట్ట కాలేకండి మోడీస్ పెట్టినా నిన్ను ఇంతమంది అంటారు నీ తాడు సీక్రెట్ ఉండాలి కానీ ఉంటే పోరి ఆడదాని గిట్టే ఉంటాదే కాదే అరే ఓ పోరి అమ్మ తాతి అయ్యో 3 పత్రులు పడిచినాయేమి బుగ్గలు 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 అయ్యో 3 బుగ్గలే ఇదే బుగ్గ అదే బుగ్గ నా బుగ్గ బుగ్గలు ఏమో ఎప్పుడు అక్క బుగ్గలను అమ్మ తాతి లేండి ఏందమ్మా ఏమన్నా పావులు తెడిపిస్తాం ఏంది వస్తుడు ఎవరి పడితే వాళ్ళకి అత్తాడే ఆశ చూపెడితే అచ్చుడు అత్తరు పోయి గోడుసాడు దొంగని చెప్పేలా ఎరికేనా ఎక్కడ వెళ్ళేదో పట్టవాళ్ళు ఎత్తరు అంబలాగా ఉన్న దొడ్లు పడి ఎత్తుకోతారు ఎరికేనా అందుకని తంసపల్లి కోసుకొని పెట్టుకున్నా 2 జంబు గ్లాసులు పెట్టుకోపోయినా అయ్యో కాదే పొక్క పడుతుంది అక్కడ పొక్క పడుతుంది అవునమ్మా వచ్చేవాడే కాదు పోయేవాడే కాదు అయ్యో భగవంత బిడ్డని బాధపడతాని బాధపడకుండా ఏడేడు మేళ మోర్చపోతా నా పండి మీరు పండుకున్నారు ఏ మాట మాట్లాడే కానీ ఆడదానికి అవునమ్మా నా పండి మీరు మీ పక్కన పండుకున్నా గాని నా కళ్ళకు స్పష్టంగా భగవంతుడే కనబడ్డాడు భగవంతుడే కనబడి బిడ్డ కొడుకులతో బిడ్డని బాధపడబోకు కొన్ని గ్రహాల వలన ఫలాలు అనేది ఆగపడుతుంది గ్రహాల వలన ఫలాలని కొన్ని రోజులు ఆగపడతాయి బిడ్డానికి ఈనాడు కలిగే వంతరం ఉన్నదని భగవంతుడు నా కళ్ళలో ఫలముడి కట్టిండు అంటే మళ్ళా ఇద్దరు కొడుకు సైతుడు మళ్ళా కనబడ్డదమ్మా నిజమా అబద్ధమా అందరికి దేవుడు రానే వచ్చిన ఫుల్ సక్సెస్ సక్సెస్ అంటే ఏందన్నట్టు నో డౌట్ ఈయన పడబడదు నీ భయపడుతుంది నో డౌట్ అంటే నో ఎంట్రీ లేపే ఎల్లే మళ్ళా సమదే ఫుల్ సక్సెస్ అంటే ఏందన్నట్టు నేను బాబడ బెంగబడికి పోగు నీ కొడుకు సైతుడు ఇద్దరు బిడ్డలతో కొడుకు సైతుడు ఒక కొడుకు ఇద్దరు కొడుకు సైతుడు బిడ్డ సరే నో డౌట్ ఏంటివి నో ఎంట్రీ నో ఎంట్రీ ఏంటివి అయినట్టే ఆఖరికి నో ఎంట్రీ ఏంటివి కదా అదే అయినట్టే అంటారు అయినట్టేనా అందరంగా నాకేదో అందరం పోతాను గోకురకి నేను కూడా వాళ్ళతో పోతా అన్నట్టేనా నిన్నంతా బిడ్డ కోయిరెల్లి ఉన్నాడు కాదే లే నీకు ఎలా తల్లి నాకిద్దరున్నారు ముందు వరకు ముగ్గురు అయితట్టున్నారు గట్టుమల్లు ఎవడాలి ఆయన గట్టుమల్లు ఆయన ఎవడ కట్టమల్ల ఆయన రాయన్న పాలవాడు మగవాడు కొట్టే ఎవరికైనా అర్థమైంది కానీ భగవంతుడు కొట్టే దెబ్బ ఎవరికి అర్థం కాదన్నాడు
మధ్యాహ్న గడియలు నాటి వారికి పాప నెలలో అన్నారమ్మా ఇక తల్లికైనా కడియ కడవాలి నిజమో తెలవాలి కరుపు నీరు పడాలన్నారు కాదు నామా ఒకేసి గడిల తల్లికి ఒళ్ళు గిరిగిర తిరిగి ఒకరిద్దరు వచ్చినాడు అయ్యో భగవంతుని నేను గర్భవతులు నా గర్భ ఆడవిల్ల కలగాలి ఆడవిల్ల మీద తల్లికి ప్రేమలో వదలవు భ్రమలో వదలవు కాదు నావు అవుడుతోటి అవు పడతా అదే కొన్ని రోజులు అయినాక అవు పడతాయి ఆడ అవుడుతో ఇంత అయిందా మాలేలా ముద్దల మీద నాకు తనగాయనత్త జూమియో ఆయన ఇటు చూస్తాడు మీ బావయ్య అడుగు బండి
నేను వచ్చిన ఉత్సవం నీకంటే కారం నాలుగు మూత కళ్ళ పాడతావు నూనె పోసి ఉత్సాహిత వాడు ఏమైనా థమ్స్అప్ అనుకుని తాగుమంటారు అనుకుని తాగుమంటారు ఎందుకు బిడ్డ నువ్వు సంపద అంత వాడిని వాంతో పాటుగా నువ్వు కూడా నీకింత పోతా నీకు ఏర్పడతా అక్క మాలేలా ముద్దల మీద నానుల్లా ఇసుక చెడతాడు రేపాక పోయిలాని గుంజిగాడు మొత్తమే వాడు నన్ను చూస్తూనే కొడతాడు మా నీకా ఇంటేనా ఇల్లు నీ కూడా కలర్ వేసిన ఎవరొకరిగా నెల అయితేంది 2 నెలలు అయితేంది నటన మన సీక్రెట్ అయింది మాలేలా ముద్దల మీద ఈసారి తంత మరి అదే పలగాలి అవతల కాలు అద్దడ వండు నేను బాయిలు ఎత్తయ్యా ఏంద్రా అదే పిండి వెనక పడుకొని పొరని పెళ్ళాన్ని మనం తిప్పుతాడు తిరుగుతుంది కొత్తగా వెనక తిప్పుసుడు తిప్పాలంటే బండి వేసుకోవచ్చు ఇక్కడికి అంతా మా ఇంటి నిన్ను వాటి తిప్పుతాంటే చూసి తిప్పుతుంది దాన్నే ఆడలో కూర్చుని పెట్టుకొని ఇక్కడ తీసుకొస్తా అది కూడా అన్ని తీర నీళ్ళకి తిప్పు నేర్చుకోదా అది రాదు ఎందుకు రాదు రాదురా వీని పెద్ద కొడుకు పెళ్లి అయింది ఆ పో నీళ్ళు పోసుకుంటారు ఇప్పుడు 3 నెలలు మళ్ళీ వీని పెళ్లి నీళ్ళు పోసుకున్నారు ఎన్ని ఆరులు ముచ్చట్లు ఇక్కడ ఉన్నది అయ్యే కొడుకు ఒకసారి అందమని అనుకున్నారు ఇది తక్కువ వాడుకోవాలి మీరు చచ్చిపోతే నీకేం వచ్చకపోతే ఈ పేపర్కి ఇస్తా బలంగా Bye.